అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. విజయవాడలో ఆయన వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కేఏ పాల్ ఉన్నారు. కేఏ పాల్ గారు విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. ఎందుకు విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు? గతంలో మీరు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అక్కడ మీకు కనీసం అక్కడ నోటాకు వచ్చిన ఓట్లు కూడా లేదు. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? ఇప్పుడే చెప్పారు కదా మీరు, టీ5 ఛానల్లో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది అందరూ చూశారు. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ప్రెసిడెంట్ నరసాపురం ఎంపీ నన్ను వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి 2 times మద్దతు ఇవ్వండి సార్ అన్నారు. నేను ఓపెన్గా మద్దతు ఇచ్చాను. ఆయనే ఆ విషయం అనేక సార్లు చెప్పారు. పాల్ గారు మద్దతు ఇచ్చారు. 1 week ఉంది, మీరు ఎలక్షన్లో గెలరు సార్, దీనికి కనీసం 1-2 years అని. ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేస్తుంది నేను ఒక్కరినే. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోదీ తోతులు వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ఆపలేకపోయారు. ఆల్రెడీ 33,000 ఎకరాల్లో మిగిలింది 18,000 ఎకరాలే, 16,000 ఎకరాలు. సో నేను కోర్టులో కేసేసి అడానీని ఢీకొని 8,20,000 కోట్లు ఆయనకి లాస్ తీసుకొచ్చి అమరణ నిరాహారదీక్ష చేసి పోలీసులతో 3 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కొరకు పోటీ చేస్తున్నది నేను ఒక్కరినే కాబట్టి ఫైట్ చేస్తుంది, గెలుస్తుంది. ప్లస్ 4,000 కోట్ల డొనేషను, 42,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను, 6 నెలలు టైం ఇవ్వండి, నెల రోజుల్లో 4,000 కోట్లు ఇస్తానని ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 26ని మరలా చీఫ్ జస్టిస్ మిశ్రా గారు ఉండేవారు, ఆర్గ్యుమెంట్ కూడా చేశారు, ఆర్డర్ పాస్ చేయాలి. మోదీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడున్న వాళ్ళందరూ వారి తోతులు అయిపోయారు. విశాఖపట్నంలో ఎంపీకి ఎందుకు పోటీ చేస్తున్నానంటే, బడుగు బలహీన వర్గాలు, మీరు ఎక్కడ పుట్టారండి, ఎక్కడ పెరిగారు, ప్రపంచం వెళ్ళారు, ఇప్పుడు వరకు విశాఖపట్నంలో ఉన్నదంతా కడప నుంచో ఎక్కడి నుంచో నెల్లూరు నుంచో వచ్చిన వాళ్ళే తప్ప వస్తున్నారు, భూములు దోచుకుంటున్నారు. విశాఖపట్నం ఇంకేం చేయలేదు, అభివృద్ధి లేదు, క్యాపిటల్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మీరు ప్రైవేట్గా వేలు అనాథుల్ని, వితంతుల్ని సపోర్ట్ చేశారు, పాస్టర్లు, NGOస్ని 5 లక్షల కోట్లు ఇచ్చారు, ఇప్పించారు. మీరే విశాఖపట్నం ఎంపీ అయితే ఒక అమెరికాలో, లాస్ ఏంజలస్ సిటీ లాగా, దుబాయ్ లాగా విశాఖపట్నం మారుతుంది. అక్కడున్న 3-4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని బట్టి క్రిస్టియన్స్ 4,20,000 ఓట్లు ఉన్నాయి, బీసీలు 5-6 లక్షలు. ఇప్పుడు కేవలం 2 కులాలే వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 12 రెడ్లు, చంద్రబాబు నాయుడు గారు కమ్మ, అక్కడ భరత్ కమ్మ, ఎంవి సత్యనారాయణ. అందుకనే వాళ్ళు కూడా మంచి మనసుతో ఎంవి సత్యనారాయణ పాల్ గారు పోటీ చేస్తే మంచిది, పవన్ కళ్యాణ్ కంటూ 1000 రెట్లు బెటర్ అని మద్దతు ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, నాకు ఎగనిస్ట్గా చేయకుండా. అలాగే టీడీపీ భరత్ గారు, పాల్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయన వస్తేనే వైజాగ్ బాగుంటుందని ఆయన పోటీ చేయట్లేదు. జేడీ లక్ష్మీనారాయణ గారు 3rd ప్లేస్లో వచ్చారు అప్పుడు జనసేన తరఫున. నేను కూడా పాల్ గారికే మద్దతు ఇస్తానని అనేక సార్లు చెప్పాను. సో ఇంత అభిమానులు ఉండేటప్పుడు నేను అక్కడ పోటీ చేయడమే రైట్ అని నిర్ణయం తీసుకున్నాను. విశాఖపట్నంలో పోటీ చేయాలి. వాళ్ళకంటే బలమైన అభ్యర్థులు బొత్స ఝాన్సీని ఆల్రెడీ విశాఖ ఎంపీగా వైసీపీ అనౌన్స్ చేసింది. టీడీపీ కూడా బలమైన అభ్యర్థిని ప్రకటించబోతుంది. బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారు, జీవీఎల్ పోటీ చేస్తారు. ఇంతమంది బలమైన అభ్యర్థుల మధ్య మీరు ఎలా నెట్టుకు రాగలరు? వాళ్ళు బలమైన వాళ్ళు కారు, బలహీనులు. వాళ్ళు గతంలో గెలిచి ఉన్నారు, ఓట్లు మీరు ఎప్పుడు గెలవలేదు. అవును, దోచుకున్నారు. బొత్స ఝాన్సీ ఉంది, బొత్స లక్ష్మణ్, వాళ్ళు నా మిత్రులు, నా శిష్యులు, నా పాద పూజ చేసిన వాళ్ళు. నేను బ్లెస్సింగ్ ఇస్తే ఎమ్మెల్యేలు, ఎంపీగా వెళ్ళిన వాళ్ళు. ₹1,00,000 లేనప్పుడు నన్ను కలిసారు. ఇవాళ బొత్స ఝాన్సీకి, బొత్స సత్యనారాయణకి 1,00,000 కోట్లు ఎలాగొచ్చింది? 5 అన్నదమ్ముల ఆస్తి, భూ కబ్జాలు దోచుకొని. జవాబు చెప్పమానండి. విజయనగరం అంతా దోచేసుకున్నారు. ఇంకా ఏమైనా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దోచుకుంది, టీడీపీ వీళ్ళు దోచుకుంది, మిగిలింది ఏమైనా ఉంటే దోచుకోవడానికి వస్తున్నారు. భారతరత్న విషయంలో కేఏ పాల్కి అన్యాయం జరిగింది, ఇంతకుముందు మీరు మాట్లాడారు. నిజంగా అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? మీకు భారతరత్న విషయం నాకు 3 సార్లు ఆఫర్ ఇచ్చారు. అందరికీ తెలుసు. యనమల రామకృష్ణ గారు అడగండి, బాలయోగ్ గారు నాకు ప్రపోజ్ చేశారో లేదు, నామినేట్ చేశారో లేదు. సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళం ఎంపీ అని మినిస్టర్గా చేసిన ఎర్రంనాయుడు గారు, అలాగే బీజేపీకి 2007లో వైస్ ప్రెసిడెంట్గా దేశంలో ఉన్న శెఖావత్ గారు, ఈ 3 నామినేట్ చేసి ప్రపోజ్ చేశారు. నాకు వద్దన్న. రిజెక్ట్ చేశారు మీరు భారతరత్నని? నేను ప్రపోజ్ చేసిన దాన్నే వద్దని సార్. భారతరత్న ఇవ్వలేదు, ప్రపోజ్ చేస్తారు ముందు క్యాబినెట్కి. అనేక మంది ప్రధానమంత్రులు, కనీసం నాకు తెలిసి 9 మందిలో. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చింది తీసుకోలే,
నన్ను నోబెల్ పీస్ ప్రైజ్కి కాంగ్రెస్ గవర్నమెంట్ నామినేట్ చేసింది, ఇండియన్ 17 గవర్నమెంట్ నామినేట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నామినేట్ చేసింది. మోదీ గవర్నమెంట్ అఫీషియల్గా మీరు చూడండి ఆన్లైన్లో. ఫైనల్గా షర్మిల కూడా చెప్తుంది బీజేపీ బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు అని చెప్తున్నాయి ఈ 3 పార్టీలు. మీరు షర్మిలతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. చూడు బాబు, బిందెల్లి చెంబులో దోరదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు గత 15 సంవత్సరాలు చూడండి, 2009 తర్వాత 0.5%, ఎప్పుడు 1% రాలే. చిరంజీవితో సహా కలిపితే మర్జీ చేసిస్తే 18%, 40%. సో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ షర్మిల గోల్ ఏంటంటే, కాంగ్రెస్ గోల్ నాకు షర్మిల గురించి తెలీదు, కాంగ్రెస్ గోల్ ఏంటంటే 2029లో ప్రత్యామ్నాయంగా మారాలి అని. వీళ్ళు అరుణ్ కుమార్ గారే అన్నారు కదా 1-2% వస్తుందేమో ఈసారి. ఆ 1-2% ఓట్లు చీలకుండా బాగా ఆలకించండి. కాంగ్రెస్లో ఇప్పుడు మీరు చేరకండి ఎవ్వరు కూడా. ఎందుకు 1-2% ఓట్లు చీల్చి మన ఓట్ బ్యాంక్ తగ్గించుకునే కంటే ప్రజాశాంతి పార్టీకి 54% ఉందని ఎన్టీవీ, 72% ఉందని TV5, 78% ఉందని ABN, 68 అన్నీ చూస్తున్నారు ఛానల్. ఇప్పుడు మీ సర్వే చేయండి. మీకు కేఏ పాల్ కావాలా, జగన్ కావాలా, చంద్రబాబు కావాలా, 10 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ తొత్తులు కావాలా, 10 లక్షల కోట్లు అప్పు తీర్చుకున్న వాళ్ళు కావాలా? 7569441275 చేరుకోండి. రేపు తగరబోల్స్లో నన్ను కలండి. ఇప్పుడు చెప్తున్నారు అక్కడ వైసీపీకి సంబంధించిన వైసీపీ టీడీపీ అందరూ కూడా తనను పోటీ చేయాలని కోరుతున్నారు కాబట్టి, తనకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. భారతరత్న చాలాసార్లు గతంలో ప్రపోజ్ చేశారు, నేను కానీ వ్యతిరేకించానని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా గెలిచి దేశానికి పెట్టుబడులు తీసుకొస్తానని కేఏ పాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.